నమస్తే వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది ఇంట్లో కూర్చొని హ్యాపీగా షాపింగ్ చేశారు. ఎవరికైతే తెలీదో వాళ్ళందరి కోసం మరొకసారి చెప్తున్నాను, వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. నెంబర్ కావాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, చూసేయండి. హ్యాపీగా ఇంట్లో కూర్చొని షాప్ చేసేయండి. లేదు మేము స్టోర్ కి వచ్చి షాప్ చేస్తామంటున్నారా? అయితే వీఆర్ లొకేటెడ్ అట్ హైదరాబాద్ అండ్ విజయవాడ. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో లెక్క లేనని యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనము అందమైన డైమండ్ లాంగ్ హారాల కలెక్షన్ లో కొన్ని డిజైన్స్ చూసేద్దాం. సో ఎస్, ఈ రోజు మనం చూడబోతున్నాము బ్యూటిఫుల్ లాంగ్ డైమండ్ హారాలు అనమాట. సో డైమండ్ అనగానే మనకి ఆ ఎలిగెన్సీ గుర్తొస్తుంది. సో అదే ఎలిగెన్సీలో అంటే హెవీగా కాకుండా చాలా సింపుల్ డిజైన్స్ లో కూడా మనకి డైమండ్ లాంగ్ హారాలు కూడా ఉంటాయి. మనం బిఫోర్ కూడా కొన్ని హెవీవి చూసాము, బట్ ఇప్పుడు మనం ఈ రోజు మాత్రం హెవీ అండ్ లైట్ వెయిట్ రెండు కలిపి చూస్తున్నాము. అండ్ అలానే దాని డిజైన్ డీటెయిలింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తున్నది మాత్రం రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ డైమండ్ లాంగ్ హారం అనమాట. అండ్ దీని డిజైనింగ్ చాలా సింపుల్ గా ఉంది. అండ్ ఈ హారం కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. అంటే ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందంటే యూ కెన్ జస్ట్ సీ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మనకి ఇలా బెండ్ చేయగానే ఇక్కడ నాట్ అవుతుందా, లేకుంటే 1-to-1 అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ హోల్డ్ ఏమైనా లూజ్ అవుతుందా అనేది ఎటువంటిది లేదు టెన్షన్, బికాస్ ఇట్ ఇస్ సో ఫ్లెక్సిబుల్. మీరు డిజైన్ గురించి చూసుకుంటే కనుక దెర్ ఆర్ 3 లేయర్స్. ఓకే, మనకి ఒక స్టెమ్ కి సైడ్స్ లీవ్స్ ఎలా ఉంటాయో ఇది మొత్తం కూడా అదే ఒక బిట్వీన్, అంటే ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఉందో అది మొత్తం ఒక స్టెమ్. దానికి సైడ్స్ లో మొత్తం మనకి లీవ్ షేప్ లో అంటే ఐ షేప్ లో మనకి డైమండ్స్ వచ్చాయి అనమాట. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ దెర్ ఆర్ 2 డిఫరెంట్ షేప్స్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇది రివర్స్ ట్రయాంగిల్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ద హారం ఏమో మనకి ఐ షేప్ లో ఉంది. ద అవుట్ సైడ్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఐ షేప్, ఇట్ ఇస్ ఇన్ రివర్స్ ట్రయాంగిల్ షేప్ అనమాట. సో ఇది మనకు మొత్తం వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. దట్ ఈస్ సో సింపుల్, నథింగ్ మచ్ ఇన్ ద డీటెయిలింగ్ కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఓవరాల్ గా ఒక సింపుల్ డిజైన్ ఉంది. అండ్ దాని పెండెంట్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ ఒకవేళ ఎమరాల్డ్ కాదు రూబీ కావాలి అన్నా సరే ఆ కస్టమైజేషన్ అయితే మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. అండ్ దాని సరౌండింగ్స్ లో మొత్తం కూడా మనకి ఫస్ట్ ఒక సింగిల్ లేయర్ ఆఫ్ డైమండ్స్ వచ్చింది. దాని తర్వాత ఐ షేప్ లో మొత్తం డైమండ్స్, అంటే ఇట్ లుక్స్ లైక్ ఎ ఫ్లవర్. ఎమరాల్డ్ తో పాటు ఒక ఫ్లవర్ ఉంటే ఎలా ఉంటుంది అండ్ జస్ట్ డైమండ్స్ తో ఉంటే ఎలా ఉంటుంది. సో ఇది మొత్తం ఎమరాల్డ్ విత్ డైమండ్స్ ఫ్లవర్. సైడ్స్ కి మనకు వచ్చేసి హాఫ్ ఫ్లవర్ విచ్ ఈస్ టోటల్లీ విత్ డైమండ్స్ అనమాట. అండ్ పైన మనకు ఒక సింపుల్ లీఫ్ డిజైన్ లో కనిపిస్తుంది. అండ్ కింద మొత్తం కూడా మనకి 3 లేయర్స్ ఆఫ్ డైమండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, సింగిల్ డైమండ్స్ అనమాట. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే హాఫ్ ఫ్లవర్ చూసామో అలానే ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ మధ్యలో ఎలా అయితే మనకి వాటి సీడ్స్ ఉంటాయి, ఒక ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అలా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది ఒక పెటల్, దాని మధ్యలో మీకు ఇక్కడ 3 అటాచ్డ్ సీడ్స్ కనిపిస్తున్నాయి. అండ్ దానికి హ్యాంగింగ్ లో మనకి 2 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. ద లుక్ ఆఫ్ ఇట్ ఇస్ సో సింపుల్ అనమాట. హెవీ లుక్ లేదు, సింపుల్ గా ఉంది, చూడడానికి గ్రాండియర్ గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. సో మనం చైన్ పార్ట్ గురించి చూసుకుంటే ఇప్పటిదాకా మనం ఎన్నైతే వీడియోస్ లో డైమండ్స్ గురించి మాట్లాడుకున్నామో దానికి మనకి మెష్ టైప్ లో ఒక చైన్ వచ్చింది. అండ్ ఆ చైన్ కి మనకి సింపుల్ గా ఒక హుక్ ఇచ్చారు, బికాస్ లాంగ్ చైన్స్ అనేది అవి ఒక సైజ్ కే మనకి పరిమితం అనమాట. మనకి లాంగ్ చైన్స్ అనేవి మరీ లాంగ్ లెంత్ లో కూడా అంత బాగుండవు. అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్లెస్ ఉంది అంటే వీ కెన్ మేక్ ఇట్ యాజ్ అ నెక్లెస్, వీ కెన్ మేక్ ఇట్ యాజ్ అ 3/4 చైన్ అండ్ లాంగ్ చైన్, అట్లా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే ఎక్కువ మనకు జంప్ రింగ్స్ రాలేదు. సో వీ హ్యావ్ ఓన్లీ 3 జంప్ రింగ్స్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా దీని గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ మనం చూద్దాము. గ్రాస్ వెయిట్ వచ్చేసి 73.920, నెట్ వెయిట్ వచ్చేసి 69.368. అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ హారం విత్ అ రోజ్ గోల్డ్ ఫినిషింగ్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. నేను ఎప్పుడైతే ఈ కలెక్షన్ పర్సనలీ చూస్తున్నానో నాకైతే ఇవి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. బికాస్ ఇప్పటి వరకు మనము గోల్డ్ లో చూస్తుంటాము, సపరేట్ గా రోజ్ గోల్డ్ లో చూస్తుంటాము, బట్ హియర్ యూ హ్యావ్ 3 డిఫరెంట్ ఫినిషెస్ అనమాట. ఒకటేమో రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది, ఇంకొకటేమో రోడియం ఫినిషింగ్ అంటే వైట్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది, ఇంకొకటేమో yellow గోల్డ్ ఫినిషింగ్ ఉంది. సో అట్లా 3 కలర్స్ 3 డిఫరెంట్ ఫినిషింగ్ లో మనకి ఈ హారం కనిపిస్తుంది అనమాట. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. దీని డిజైన్ గురించి మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ మనకు కొన్ని డిజైన్స్ లో అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది, కొన్ని డిజైన్స్ లో ప్యాచ్ లో డిజైన్స్ వేరుగా ఉంటాయి. బట్ ఈ హారంలో ఏంటంటే ఫ్రమ్ టాప్ అంటే టోటల్ హారం అంతా కూడా మనకు ఒకటే డిజైన్ విత్ సేమ్ సైజ్ ఉంది. ఫ్రమ్ హియర్ టు హియర్ ఒకటే
డిజైన్, బట్ అదే డిజైన్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. ఇఫ్ యూ కెన్ సీ హియర్ మనకి ఇది ఒక పికాక్, చిన్న పికాక్ లాగా కనిపిస్తుంది అండ్ ఈ డిజైన్ కూడా ఒక పికాక్ లాగా కనిపిస్తుంది. ఎలా ఉందంటే 2 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పికాక్స్ ఆర్ టుగెదర్ అన్నట్టుంది. ఒక కూర్చున్న పికాక్, ఒకటి నించున్న పికాక్ అలా. సో ఆ డిజైన్ లోనే మనకి పికాక్ ఫెదర్స్ వచ్చేసి రోడియం ఫినిషింగ్, అంటే మనకి వైట్ గోల్డ్ లో వచ్చాయి, దాని లోపల డైమండ్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద పికాక్ అంటే మనకి ఇది ఏదైతే ఉందో, ఈ కర్వ్ ఏదైతే ఉందో అది మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది. అండ్ ఇక్కడ హోల్ పికాక్ వచ్చేసి మనకి yellow ఫినిషింగ్ లో ఉంది. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ డిజైన్ ఐ షుడ్ సే. చాలా 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 బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ మనం స్పెషల్లీ లాకెట్ గురించి మాట్లాడుకోవాలి. మనకి ఇక్కడ ఓన్లీ ఎమరల్డ్ మాత్రమే ఉంది. ఆ ఎమరల్డ్ స్టోన్ ఏదైతే మనకి డ్రాప్ షేప్ లో ఉందో దాని పైన యూ కెన్ సీ 2 పికాక్స్ అనమాట. లెట్ మీ టాక్ అబౌట్ ద డిజైన్ ఆఫ్ ఇట్. ఒక 2 పికాక్స్ ఫెదర్స్ మొత్తం ఓపెన్ చేసుకొని కూర్చున్న అంత బ్యూటిఫుల్ గా ఆ డిజైన్ ఉంది. అండ్ ఫెదర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ ఫెదర్స్ కూడా ద ఫస్ట్ లేయర్ ఈస్ జస్ట్ సింగిల్ స్మాల్ డైమండ్స్, దాని తర్వాత కొంచెం పెద్ద డైమండ్స్, దాని తర్వాత ఒక డిఫరెంట్ షేప్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నది ఇది కొంచెం డిఫరెంట్ షేప్ ఆఫ్ డైమండ్స్ లో కనిపిస్తుంది. దానిపైన మనకి లైక్ ముందు ఒక మనకి వి షేప్ వచ్చింది అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ డైమండ్ షేప్. హాఫ్ డైమండ్ ఉంటుంది కదా, 3/4 డైమండ్ లోపల మళ్ళీ సింగిల్ డైమండ్స్, మళ్ళీ దాని తర్వాత ఒక సెమీ సర్కిల్ సరౌండింగ్స్. అంటే ఫెదర్స్ కూడా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయా? ఎవ్రీ ఫెదర్ ఈస్ నాట్ ఆఫ్ సేమ్ సైజ్ అన్నట్టు డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ డిజైన్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కింద మనకి ఒక హాఫ్ బుటా వచ్చింది. దట్ హాఫ్ బుటా ఈస్ ఆల్సో టోటలీ ఫిల్డ్ విత్ డైమండ్స్. దాని కింద హ్యాంగింగ్ గా మనకి సౌత్ సీ పర్ల్ వచ్చింది. ఇట్ ఈస్ జస్ట్ అన్ అమేజింగ్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కొద్ది చేస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మొత్తం వచ్చేసి మనకి ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ లో ఉంది. అండ్ దీని చైన్ పార్ట్ గురించి మనం మాట్లాడుకుంటే చైన్ వచ్చేసి మనకి మెష్ డిజైన్ లో కనిపిస్తుంది ఇక్కడ. అండ్ హియర్ వీ హ్యావ్ జంప్ రింగ్స్. అంటే జంప్ రింగ్స్ అనేది ఇట్ ఈస్ అవర్ ఆప్షన్. ఇఫ్ యూ వాంట్ మోర్ యూ కెన్ యాడ్ ఇట్. కావాలంటే మనకు ఆ కస్టమైజేషన్ పాసిబుల్ గా ఉంటుంది. సో ఇన్ ద బ్యూటిఫుల్ హారం కి ఇయర్ రింగ్స్ కావాలి అంటే కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. బికాస్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ లో చాలా యూనిక్ డిజైన్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా స్టోర్ కి విచ్చేయండి. వీ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. బట్ బిఫోర్ దట్ దీని గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ మనం చూసుకుందాము. గ్రాస్ వెయిట్ వచ్చేసి 70.240, నెట్ వెయిట్ వచ్చేసి 67.648. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసేయండి. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఎస్, ఇంకొక బ్యూటిఫుల్ లైట్ వెయిట్ డైమండ్ లాంగ్ హారం మనం చూస్తున్నాం ఇక్కడ. అండ్ మీకు డిజైన్ చూసినప్పుడే తెలుస్తుందేమో, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ డిజైన్ కూడా చాలా సింపుల్ డిజైన్. అండ్ దీని డిజైన్ డీటెయిలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి టోటల్ హారం, మనకి ఇక్కడ నుంచి టోటల్ హారం కూడా ఫస్ట్ లేయర్ వచ్చేసి జస్ట్ సింపుల్ చైన్, అది కూడా డైమండ్స్ మధ్యలో ఒక చిన్న గ్యాప్స్ వచ్చాయన్నమాట. ఒక సింగిల్ చైన్ విచ్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ డైమండ్స్. అండ్ మధ్యలో గ్యాప్ లో డైమండ్స్ వచ్చాయి. అండ్ ఒక డైమండ్ కి మనకి ఒక లీఫ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ డైమండ్ మనకి ప్లెయిన్ గా ఉంటుంది. ఇంకొక డైమండ్ కి మళ్ళీ మనకి లీఫ్ అటాచ్ అయి ఉంటుంది. సో దట్ డిజైన్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఇస్ ద ఫస్ట్ చైన్. ఆ చైన్ కి మొత్తం కూడా మనకి డైమండ్స్ వచ్చాయి. అండ్ ఈ డైమండ్ ప్లెయిన్ గా ఉంది. ఈ నెక్స్ట్ డైమండ్ కి మనకి ఇక్కడ బ్యూటిఫుల్ లీఫ్ వచ్చింది. అండ్ దాని నెక్స్ట్ డైమండ్ కి మనకి మళ్ళీ ప్లెయిన్ గా ఉంది. దాని తర్వాత అంటే ఆ డిజైన్ త్రూ అవుట్ ద చైన్ సేమ్ అలానే ఒకటి విడిచి ఒకటి డైమండ్ కి మనకి లీవ్స్ అటాచ్ చేశారు. ఆ లీవ్స్ కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే చాలా గ్రాండియర్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ కి వెళ్తుంది. ఆర్ఎల్స్ అక్కడ నుంచి మనం చూసుకుంటే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ కి వచ్చింది. అండ్ ఇక్కడ మనకి మధ్యలో సింగిల్ డైమండ్స్ వచ్చాయి. బట్ వేరాస్ ఎప్పుడైతే మనకు ఆ లీఫ్ సైజ్ ఆ డ్రాప్ షేప్ లో ఏదైతే కనిపిస్తుందో ఆ సైజ్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో అప్పుడు మనకి మధ్యలో కూడా ప్లెయిన్ గా వదిలేశారు. ఇక్కడ డిజైన్ ఏం లేదు. అండ్ అంటే ఆ డిజైన్ కూడా ఇట్ లుక్స్ గుడ్ బికాస్ ఇది మనం హారం వేసుకున్నప్పుడు ఈ సైజెస్ లో అంటే ఇక్కడ కూడా మనము ఒకవేళ డైమండ్ అటాచ్ చేస్తే చాలా క్లమ్జీ లుక్ వస్తుంది. మనం ఇక్కడ నుంచి తీసుకుంటే అసెండింగ్, ఇక్కడ తీసుకుంటే డిసెండింగ్. కాబట్టి అలా తీసుకున్నప్పుడు కూడా మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. దట్ లీఫ్ షేప్ పెరుగుతున్న కొద్ది డిజైన్ కూడా పెరుగుతుంది, లీఫ్ షేప్ తగ్గుతున్న కొద్ది డిజైన్ కూడా తగ్గుతుంది. అండ్ ఇందులో ఓవరాల్ మనకి జస్ట్ వాడింది మాత్రం రూబీ మాత్రమే. అండ్ ఆ రూబీ ఒకవేళ ఎమరల్డ్ లో కావాలి అంటే కూడా మేబీ దట్ కస్టమైజేషన్ ఈస్ పాసిబుల్. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది లాకెట్ ఆల్సో. ఇందులో లాకెట్ ఏంటి అంటే ఇది డిటాచబుల్ లాకెట్. లేదు నాకు ఇలా వద్దు, ఐ జస్ట్ వాంట్, నేను దీన్ని వడ్డానంగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఆ పెండెంట్ తీసేయాలి అంటే కూడా మీరు ఈ పెండెంట్ హ్యాపీలీ తీసేయచ్చు. ఇట్ ఈస్ డిటాచబుల్. పెండెంట్ తీసేసి ఇది జస్ట్ మీరు వడ్డానంగా వాడుకోవచ్చు. లేదు కొంచెం మనం పైకి అడ్జస్ట్ చేసుకుంటే 3/4 చైన్ అవుతుంది. లేదా వెనకాల అడ్జస్ట్మెంట్ రింగ్ ఇంకా కొంచెం మనం పెంచితే మనకి లాంగ్ చైన్ ఇంకా పెద్ద హారం లాగా కూడా ఉంటుంది. ఇది మొత్తం మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది పెండెంట్. ఆ పెండెంట్ కూడా
బ్యూటిఫుల్. అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఫ్లవర్ లీవ్స్ కానివ్వండి, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పెటల్స్ కానివ్వండి, అండ్ ఆ పెటల్స్ లో మధ్యలో మళ్ళీ మనకి డిఫరెంట్ షేప్స్ ఆఫ్ రూబీస్ కూడా ఇచ్చారు. మనం సెంటర్ లో చూసుకుంటే మనకి డ్రాప్ షేప్ లో రూబీ కనిపిస్తుంది, అండ్ దాని సరౌండింగ్స్ లో 3 డిఫరెంట్ షేప్స్. మనకి ఇది ఒక షేప్ లో ఉంది, దీనికి చిన్న షేప్ లో ఇది ఉంది, దీనికి చిన్న షేప్ లో ఇది ఉంది, అండ్ దీనికి ఏదైతే సరౌండింగ్స్ లో డైమండ్స్ ఉన్నాయో ఆ సరౌండింగ్స్ కూడా నెక్స్ట్ దానికి మళ్ళీ తగ్గడం. అంటే డిజైన్ డీటెయిలింగ్ కూడా అంతే బాగుంది. స్టెప్ వైజ్ లో రానివ్వండి, లేదా చిన్న నుంచి పెద్దగా, అంటే అకార్డింగ్ టు ద స్టోన్ మనకు మధ్యలో ఏదైతే రూబీ యూజ్ చేశారో ఆ డిజైన్ కి తగ్గట్టు, ఆ స్టోన్ కి తగ్గట్టు దాని సరౌండింగ్ డిజైన్ కూడా ఉంది. ఈవెన్ ద వే వి డిజైన్ మేక్స్ ద ఆర్నమెంట్ లుక్స్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ దెన్ వాట్ వి ఎక్స్పెక్ట్. సో దానిపైన మనం ఏదైతే ఈ చిన్న లాకెట్ చూస్తున్నామో, ఈ సెంటర్ పార్ట్ ఆఫ్ దిస్, ఇది కూడా ఒక సింపుల్, అంటే ఈ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో అది తీసుకెళ్లి ఇక్కడ అటాచ్ చేసి పైన ఒక బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇచ్చారు అని అనుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనకు అంత పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. అండ్ ఇంత బ్యూటిఫుల్ హారం కి మీరు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడికి వచ్చి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. దీని బ్యాక్ నెక్ మనకి ఏదైతే చైన్ ఉందో అది యాజ్ యూజువల్ అన్నిటికీ మనం చెప్పుకున్నాము మెష్ డిజైన్ లో ఉంది. అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 59.340, దీని నెట్ వెయిట్ వచ్చేసి 56.944. అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ లాంగ్ చైన్. ఇంకా లేట్ చేయకుండా దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. పర్సనలీ నాకు ఈ డిజైన్ చాలా 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 నచ్చింది. ఎందుకు అంటే నేను ఈ డిజైన్ ని చూసినప్పుడు నాకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అంటే, వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా, ఆ వెంకటేశ్వర స్వామి నామం లాగా నాకు ఈ డిజైన్ కనిపించింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చూసినట్టయితే ఇది ఇలా కట్ చేస్తే నాకు అలానే కనిపించింది, కానీ చూడగానే కనువిందులాగా కనిపించింది. బికాజ్ మనకు జనరలీ డైమండ్స్ లో నేను చాలా రేర్ గా చూసాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి పెండెంట్ కానివ్వండి, సో అలాంటివి డైమండ్స్ లో చాలా తక్కువ చూసాను. బట్ నాకు ఇది చూడగానే అలానే అనిపించింది. దట్ ఈస్ మై పర్స్పెక్షన్. అండ్ అది కాకుండా దీని డిజైన్ డీటెయిలింగ్ ఇంకా మనం చూసుకుంటే కనుక నాకు ఏదైతే ఈ డిజైన్ అలా అనిపించిందో, మీరు చూసినట్టయితే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ పాట్ లో ఫ్లవర్స్, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ టుగెదర్ ఉన్నట్టు, అంటే రివర్స్ గా ఆ బ్యూటిఫుల్ బంచ్ ని ఒకవేళ రివర్స్ చేస్తే ఎలా అయితే ఒక పాట్ అండ్ ఫ్లవర్స్ హ్యాంగింగ్ గా కనిపిస్తున్నాయో అంత బ్యూటిఫుల్ డిజైన్ లో కనిపిస్తుంది. బికాస్ మనం ఆ డిజైన్ డీటెయిలింగ్ చెప్పడం కూడా అదొక, అంటే దట్ గివ్స్ ది కస్టమర్ టు థింక్ అ లాట్ అబౌట్ ఇట్ అనమాట. సో మనకి ఈ హారంలో నాకైతే ఆ డిజైన్ అసెండింగ్ ఆర్డర్ లో కనిపించింది. స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే చిన్న చిన్న గ్యాప్స్ లో లైక్ అ రోడ్ ఫుల్ ఆఫ్ పాట్ అండ్ ఫిల్డ్ విత్ ఫ్లవర్స్ అన్నట్టు అనిపించింది. ఇది మొత్తం ఒక రోడ్ అండ్ దేర్ యూ ఫైండ్ ఆల్ ద ఫ్లవర్స్ టుగెదర్. అండ్ ఇది మనకి టోటల్లీ వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది. అండ్ పెండెంట్ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ విత్ ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. అండ్ పెండెంట్ మధ్యలో ఏదైతే చిన్న పెండెంట్ ఉందో అది మాత్రం మనకి రూబీ వచ్చింది, అండ్ దట్ ఈస్ నాట్ డిటాచబుల్. దాని కింద ఏదైతే పెద్ద పెండెంట్ కనిపిస్తుందో ఒక 3D ఫ్లవర్ మోడల్ లో, దట్ ఈస్ అ డిటాచబుల్ పెండెంట్. అండ్ దానిపైన కూడా మనకు ఒక బ్యూటిఫుల్ రూబీ వచ్చింది. దాని హ్యాంగింగ్స్ లో మొత్తం కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. సో మనం ఈ వీడియో మొత్తం కూడా వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద డైమండ్ హారం, ఇందులో మనకి రూబీ, ఎమరల్డ్, సౌత్ సీ పర్ల్స్ అండ్ డైమండ్స్, లేదా రోజ్ గోల్డ్ ఫినిషింగ్, లేదా గోల్డ్ ఫినిషింగ్, లేదా ఎల్లో గోల్డ్ ఫినిషింగ్, లేదా రోడియం ఫినిషింగ్. సో దీస్ డైమండ్స్ అనగానే మనకి బేసికలీ ఇవే గుర్తొస్తున్నాయి. అండ్ ఈరోజు మనం చూస్తున్నవి అన్ని కూడా సేమ్ అదే డిజైన్ లో ఉన్నాయి. ఇది మనకు ఒకవేళ అవసరం లేదు అనుకుంటే, యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నది కూడా చాలా ఫ్లెక్సిబుల్ హారం ఉండే, వేర్ యూ కెన్ డిటాచ్ ది లాకెట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ వడ్డానం కూడా. సో ఇది కూడా అంతే, ఇది చాలా 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 ఫ్లెక్సిబుల్ గా ఉంది. అంటే స్టిఫ్ గా ఏం అనిపించట్లేదు నాకైతే. ఇట్ ఇస్ సో ఫ్లెక్సిబుల్. అండ్ ఇది జస్ట్ లాంగ్ హారం లాగానే కాదు, మీరు ఈ లాకెట్ డిటాచ్ చేసుకుని దీన్ని వడ్డానంలో కూడా మార్చుకోవచ్చు. సో ఇదే డిజైన్ లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా కావాలి అంటే యూ హ్యావ్ టు కమ్ టు ద స్టోర్, లేదా మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. యూ కెన్ ఆప్ట్ ఫర్ వీడియో కాల్ ఫెసిలిటీ. నెంబర్ అయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, చూసేయండి. అండ్ దీని బ్యాక్ సైడ్ మనం మాట్లాడుకుంటే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు ఎన్నైతే హారాలు చూసామో అన్నిటికీ కూడా మనకు అదే మెష్ డిజైన్ లో చైన్ వచ్చింది. ఆ డైమండ్స్ వాటికి ఇలాంటి మెష్ డిజైన్ అయితేనే ప్రాపర్ గా ఉంటుంది అని ఈవెన్ ఐ ఫెల్ట్. నేను ఎప్పుడైతే ఇవన్నీ వేసుకున్నానో నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఐ నో ఇట్ లుక్స్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ ఆన్ యూ. సో మీ వెడ్డింగ్ ఉన్నా సరే, ఎటువంటి ఫంక్షన్ ఉన్నా సరే, ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్, ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్. ఈ డైమండ్ హారం ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో దాని గ్రాస్ వెయిట్ వచ్చేసి 102.060, దీని నెట్ వెయిట్ వచ్చేసి 94.060 grams. దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ డైమండ్ హారం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ డైమండ్ హారం అనమాట. నేను ఇప్పటిదాకా మీకు చూపించిన వాటిలలో దిస్ ఈస్ మై పర్సనల్ ఫేవరెట్, బికాస్ ఇందులో కొంచెం స్పెషాలిటీ ఉంది. బట్ వెరాజ్ మీరు అలా చూస్తూ ఉంటేనే ఇది చాలా హెవీగా ఉంది అని మీకు అనిపిస్తుండొచ్చు. బట్ ఎస్, ఇట్ ఈస్ హెవీ, డెఫినెట్లీ హెవీ. బట్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ నేను ఇంకా కొద్దిసేపట్లో చెప్తాను మీకు. అండ్ దీని మొత్తం చూసుకుంటే కనుక క్రిస్ క్రాస్
కంపాస్ షేప్లో ఫ్లవర్స్ అన్నీ ఒక్క దగ్గర పెడితే ఎలా ఉంటుంది అనేది ఈ చైన్లో మీకు తెలుస్తుంది. మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే సింగిల్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ అలానే ఫ్లవర్స్ కంటిన్యూ అయ్యాయి. బట్ అట్ ద సేమ్ టైం ఆ కార్నర్కి ఈ కార్నర్కి కూడా హాఫ్ ఫ్లవర్స్ వాళ్ళు అటాచ్ చేయడం అండ్ ఆ ఫ్లవర్స్ మొత్తం కూడా డైమండ్స్ తోని ఫిల్ చేయడం అండ్ అక్కడక్కడ మనకు ఆ ఎల్లో గోల్డ్ కనిపించడం, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ లుకింగ్ మోర్ అండ్ మోర్ ఎలిగెంట్ అనమాట. అండ్ దీని డైమండ్ పెండెంట్ ఏదైతే ఉందో ఆ పెండెంట్ కూడా డిటాచబుల్. చూసినట్టయితే మనకి 2 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఎమరల్డ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ దోస్ ఆర్ చేంజబుల్ అనమాట. మీకు ఎమరల్డ్ వద్దు రూబీ కావాలి అంటే ఎస్ దట్ స్టోన్ క్యాన్ బీ చేంజ్డ్. ఆ ప్లేస్లో మీకు ఎమరల్డ్ తీసేసి రూబీ పెట్టేస్తారు. నాకు లాంగ్ చైన్ వద్దు, ఒకవేళ మనకి దీన్ని షార్ట్ చేసే ఆప్షన్ ఏదైనా ఉందా అంటే ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్, మీకు ఆప్షన్ కూడా ఉంది. నాకు లాంగ్ హారం వద్దు షార్ట్లో కావాలి అంటే మనకి ఇక్కడ డిటాచబుల్ ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది బ్యాక్ సైడ్, దీని బ్యాక్ సైడ్ లో ఇక్కడ మీకు స్క్రూ కనిపిస్తుందా? సో ఈ స్క్రూ మీరు తీసేయచ్చు. సో మీకు ఇంతకు ముందు నేను ఇక్కడ ఏదైతే స్క్రూ ఉందో ఆ స్క్రూ చూపించాను కదా, ఆ స్క్రూ తీసేసి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ తీసేసి ఈ రెండు మీరు అటాచ్ చేస్తే మీకు ఇది షార్ట్ నెక్లెస్ గా అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ చైన్ మనకి ఏదైతే ఉందో అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే 3/4 అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు అటాచ్ చేస్తారో అప్పుడు మీకు లాంగ్ హారం అవుతుంది. సో ఇది ఒక్కటి తీసుకుంటే మీరు 3 డిఫరెంట్ వేస్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎనీ అవుట్ఫిట్ ఎటువంటి వెస్టర్న్ వేర్ వేసుకోండి, ట్రెడిషనల్ వేసుకోండి, ఇండో వెస్టర్న్ వేయండి, ఎలాంటి అవుట్ఫిట్ కైనా ఇటువంటి హెవీ హారం చాలా 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 బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో బేసికలీ వీటికైతే ఇయర్ రింగ్స్ ఉండవు, బట్ మీరు స్టోర్కి వస్తే దీనికి మిక్స్ అండ్ మ్యాచ్ ఇయర్ రింగ్స్ మీరు తీసేసుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ చైన్ చూసుకున్నట్టయితే మనం ఇప్పటిదాకా చూసిన హారాలు అన్నిట్లో కూడా మనకి మెష్ డిజైన్ లైన్ వచ్చింది. ఎక్కడ కూడా ఓవర్లాక్ టైప్ లో చైన్ ఏం రాలేదు, జస్ట్ జంప్ రింగ్స్ మాత్రమే, అట్లా కూడా ఏం లేదు. బట్ ఇవన్నిట్లో కూడా మనకి మెష్ డిజైన్ లోనే చైన్స్ వచ్చాయి ద బ్యాక్ ఆఫ్ ది హారం. అండ్ ఇక్కడ మనకి సింపుల్ గా ఒక హుక్ ఇచ్చారు అండ్ అడ్జస్టబుల్ జంప్ రింగ్స్ ఇచ్చారు. అండ్ ఇంతకు ముందు చూసినవి కూడా మనకి ఆల్మోస్ట్ 2 to 3 పీసెస్ వచ్చేసి రోజ్ గోల్డ్ లో ఉన్నాయి అండ్ ఇంకొన్ని రోజ్ గోల్డ్ విత్ వైట్ గోల్డ్ విత్ yellow గోల్డ్ 3 కాంబినేషన్స్ లో కూడా ఉండే. బట్ దిస్ ఈజ్ స్పెషల్లీ లైక్ ది yellow గోల్డ్ లాంగ్ హారం అనమాట. అండ్ దీని డీటెయిలింగ్ లో మనం చూసుకున్నట్టయితే దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 132.730, దీని నెట్ వెయిట్ వచ్చేసి 125.662 అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ లాంగ్ హారం విచ్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ డైమండ్స్. చాలా అంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ థింగ్ ఫర్ బ్రైడల్ కలెక్షన్ అనమాట. అండ్ దీని తర్వాత కూడా మీరు యాజ్ ఐ సెడ్ మీరు చాలా వేరియేషన్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి మీకు బాగా నచ్చుంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సో చూసారు కదా ఈరోజు కలెక్షన్. ఈ రోజు చూపించిన కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. కాల్ చేసి ఆర్నమెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. లేదు స్టోర్ కి వద్దాం అనుకుంటున్నారా? అయితే వీఆర్ లొకేటెడ్ అట్ హైదరాబాద్ అండ్ విజయవాడ. ఈ రోజు చూపించిన కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినా లేదా మీకు ఏదైనా కలెక్షన్ చూడాలనిపించినా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మై బ్యూటిఫుల్ కలెక్షన్ అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటున్నారా? అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అందరికంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో మరో వీడియోలో మరో కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ విజయవాడ, హైదరాబాద్.